पति ब्रह्मचारी। రేయ్ సూరజ్, ఈశాని పెళ్లి చేసుకునే వాడిని లేపి పారాయి. ఒరే ఇలా చూడు, నీ కూతురికి మరి అంత గారాభం ఇవ్వకు. ఎందుకురా దాని మాటలకి సయ్య అంటావు? ఆ తర్వాత నువ్వు రాజకీయాల్లో గొప్పవాడివి కావాలనుకుంటున్నావు, అణగుదొక్కుద్దది. బామ్మ చెప్పింది కరెక్టే నాన్న. ఈషా ప్రేమ మన బిజినెస్ కి చాలా అడ్డుగా ఉంటుంది. ఒరే నాయనా, బాబుని ఎదిరించేంత శక్తి నీకెవడిచ్చాడు రా? ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. నేను నిజంగానే ఈశాని ప్రేమిస్తున్నాను. మరిది గారు, పాత కథలన్నీ తవ్వుకోవడం ఎందుకు? అవే తలుచుకుంటూ మళ్ళీ మళ్ళీ బాధపడడం ఎందుకు చెప్పండి? పాతవే అనుకుంటూ ఉంటే ముందుకు వెళ్ళలేం. రియాకి సంబంధం కుదరకపోవడం సూరజ్కి బాధ కలిగి ఉండదని ఎందుకు అనుకుంటున్నారు? వాడికి తన చెల్లెళ్ళంటే చాలా ప్రాణం. అంకుల్, మీకు కొన్ని విషయాలు చూపించాలి. ఆంటీ, మీరు రండి. ఏం చూపించబోతున్నావు? ఇదిగో చూడండి. ఎవరి మీదైతే మీకు ఎక్కువ కోపం ఉందో అదే అబ్బాయి ఈ ఫోటోని వాడి తలగడి కింద పెట్టుకుని డైలీ నిద్రపోతున్నాడు. పాపం ఆయనకి మీతో మాట్లాడడానికి ధైర్యం లేదు, కానీ ప్రతిరోజు వాడు ఈ ఫోటో చూసి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఈ గన్ను నీ బ్యాగులోకి ఎలా వచ్చింది చెప్పు. చెప్పు. హలో పోలీస్ స్టేషన్. నువ్వు ఎవరినైతే వజ్రమంటున్నావో వాడు ఒట్టి బొగ్గు తెలుసా? వాడు నా గులాబ్ సింగ్ బొమ్మను చేసి ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నాడు. అప్పుడే కదా వాడెప్పుడు అనుకున్నా వాడిని కాల్చి పారేయచ్చు. నా పెళ్లికి తప్పకుండా రావాలి, అంతేకాదు తప్పకుండా భోంచేయాలి. పని అయిపోయిందా? అయిపోయింది అయ్యగారు. రోహన్ ఇంకా వాళ్ళ ఇంటి వాళ్ళని నేను గన్ పాయింట్లో ఉంచాను అయ్యగారు. శభాష్. ఈషా వాస్ రైట్. నువ్వు ఒక రౌడీ, నంబర్ 1 రౌడీ. నువ్వు ఎలా రౌడీ అయ్యవో ఈ ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. ఖచ్చితంగా ఆ రోజు మీ నాన్న నిన్ను కాల్చి చంపుండాల్సింది. ఇంకోసారి నోరు తెరిచావా నెక్స్ట్ బుల్లెట్ గోడని కాదురా నీ బుర్రని బదలు కొడుతుంది. మీరు పెద్దవాళ్ళు కదా,
వయసు అయిన వాళ్ళు. దానివల్ల మీరు సైలెంట్గా ఉన్నారంటే నేను మీకు మర్యాద ఇచ్చి సైలెంట్గా ఉంటా. మీరు మాట్లాడకుండా కూర్చోండి, పని అయిపోయిన తర్వాత నేనే వెళ్ళిపోతాను. నేను వేసిన సంఖ్యలంతా బలహీనంగా లేవు, ఎవరు పడితే వాళ్ళు తెంచుకొని పోటానికి. నేను నా కూతురిని ఎవరికి పెళ్లి చేయాలనుకున్నా వాళ్ళకే చేస్తాను. 7 రోజుల వరకు ఈ విషయం తనకి తెలియకుండా చూసుకుంటే చాలు. కానీ నాన్న, ఇషా దీనికి ఒప్పుకోకపోతే? ఈ గులాబు తలుచుకుంటే అది జరగదన్న ప్రసక్తే లేదు. భలే చేసావురా. నిన్ను నేను కన్నందుకు నిజంగానే గర్వపడుతున్నాన్రా. నువ్వు నా వజ్రానివిరా నాయనా. మీ ఈ వజ్రం ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుందమ్మా. మీరు కేవలం ఒక 7 రోజులు ఆ వజ్రాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆ ఇషా మొహం ఇప్పుడు ఎలా ప్రకాశిస్తుందో అలాగే. వదినా, నాకు అసలు నమ్మకం కలగడం లేదు. వారం రోజుల్లో నాకు పెళ్లి కాబోతుందని. నేను కూడా అసలు నమ్మలేకపోతున్నాను. కానీ సూరజ్ చేసిన పనికి నేను చాలా భయపడిపోయాను. అవును వదినా, ఈ రోజు తిన అయిపోయిందనుకున్నా. కానీ మీరే చూశారు కదా, నాన్న సరే అని చెప్పి ఆశ్రయంలో ముంచారు. అది ఏంటంటే అతను తీసుకున్న నిర్ణయం వాళ్ళ పిల్లలకి నచ్చిందో లేదో పట్టించుకోకుండా అన్ని నిర్ణయాల్ని అతనే తీశారు. కానీ ఇప్పుడు లవ్ మ్యారేజ్ కు ఒప్పుకున్నారు. నేను అసలు దీన్ని నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే తను నన్ను చాలా ప్రేమిస్తున్నాడు. చూస్తూ ఉండండి, త్వరలోనే నా ప్రిన్స్ చార్మింగ్ నా పక్కనే ఉంటాడు. ఇక బీస్ట్ ఎంతో దూరంగా వెళ్ళిపోతాడు. రాబోయే 7 రోజులు కలలు కనుకుంటూ కలల్లో వికసిస్తూ ఉంటుంది. జరగబోయేది ఏంటో తెలీదు. 7 రోజుల తర్వాత తను ఆ రోహన్ని పెళ్లి చేసుకోవట్లేదు, రాజకీయ నాయకుడినే చేసుకుంటుంది అని. మీరందరూ కూడా ఈ గులాబ్ సింగ్ రాజకీయం ఏంటో తెలుసుకుంటారు. ఎలా సంతోషంగా మన ఇషా ఆ రోహన్ని వదిలేసి నేను చెప్పిన వాణ్ణి పెళ్లి చేసుకుంటుంది. మీరందరూ కూడా వెళ్ళి సంతోషంగా ఉండండి, పెళ్లి ఏర్పాట్లు చెయ్యండి. ఈ గులాబు మాటకి తిరుగులేదు. ఇక రోహన్ గాడి పరిస్థితి చూడండి. గులాబ్ పాన్ మసాలా. ఇదిగో స్వీట్ తీసుకో. నీకు ఒక మంచి వార్త తీసుకొచ్చాను. అంటే నా కూతురికి నీ నిజస్వరూపం తెలిసిపోయిందా ఏంటి? ఏంటి కావేరి, పగటికల కంటే అది నిజమైపోతుందా ఏంటి? నేను నీకు అప్పుడే చెప్పాను, నీ తలరాత, నీ కూతురు తలరాత కూడా మార్చే అధికారం నాకు మాత్రమే ఉంది అని. నీకు తిను తిను నువ్వు ఖచ్చితంగా స్వీట్లు తినే తీరాలి, ఎందుకంటే కూతురికి పెళ్లి సంబంధం ఖాయం చేశాను. అవును, ఎంతో పెద్ద రాజకీయ నాయకుడు కొడుకు చేస్తున్నాను. బాగా డబ్బున్న వాళ్ళింట్లో మన కూతురు మహారాణిలాగా ఉంటుంది. తరువాత నేను రాజకీయాల్లోకి వెళ్ళి నా పవర్ని చూపించబోతున్నా. నా కూతురు పెళ్లి తర్వాతే నేను పాలిటిక్స్లో ఎంటర్ అవుతున్నాను.
ఈ గాజుల్ని నేను ఎప్పుడు ముట్టుకున్నా మీరు నా చేయి పట్టుకున్నట్టు అనిపిస్తుందమ్మా. నాకు తెలుసు మీరు నాతో ఉండుంటే మీరే నన్ను మీ చేతులతో పెళ్లి కూతుర్ని చేసేవారు. నేను ఈ గాజుల్ని భద్రపరిచుంచాను. నా పెళ్లి కుదిరినప్పుడు ఈ గాజులు వేసుకోవాలనుకున్నాను. మీరు నాతోనే ఉన్నట్టు అనిపిస్తుందమ్మా. మీరు సంతోషంలో నాకు స్వీట్ ఇచ్చారు, కానీ ఒక్క విషయం మర్చిపోవద్దు. ఒక తల్లి ప్రేమ ఎంత నిజమైందో అలాగే నా కూతురు ఖచ్చితంగా ఈ పెళ్లికి ఒప్పుకోదు. చూడండి, తప్పకుండా అది ఈ బంగారపు పంజరంలోంచి వెళ్ళిపోతుంది. ఏంటి? ఒక్కటి మాత్రం నువ్వు బాగా గుర్తుపెట్టుకో, ఎప్పుడు తను పెళ్లి చేసుకొని ఈ ఇంట్లోంచి బయటికెళ్తుందో అప్పుడు నేనెవరో నువ్వు తెలుసుకుంటావు. అది కాకుండా మన ఇంటి అమ్మాయి ఉంది కదా, అప్పుడు తను ఇంకొకటి ఇంటికి పెళ్లి కూతురుగా వెళుతుంది. తను ఏమీ చేయలేదు. ఈ జన్మలో నువ్వు అనుకున్నది జరగదు. అర్థమైందా? నేను చెప్పిన మాట రాతి మీద రాసిన శిల్పం లాంటిది. దాని తలరాత ఎవరు మార్చలేరు, ఎవ్వరూ మార్చలేరు. ఈషా, వదినా ఈవిడెందుకు వచ్చింది? నిన్ను రెడీ చేయడానికి కోసం. నాన్నగారి ఆర్డర్ అమ్మా. ఇంటికి ఎవరో గెస్ట్ వస్తున్నారట. ఆయన ఆశ ఏంటంటే ఇంటికి చిట్టి బంగారం చూడ్డానికి బంగారంతో మెరిసిపోవాలట. కానీ ఎందుకు? నన్నేమైనా చూడ్డానికి వస్తున్నారా? ఇది మావయ్య ఆర్డర్ కదా, కుదరదని చెప్పలేను కదా. అర్థమైందా? అయ్యో ఈషా, అయ్యో నా గాజులు! నేను పెట్టేస్తాను అమ్మగారు. మీరెందుకు ఇలా చేశారు? జాగ్రత్తగా పనిచేయలేరా? మీ ధ్యాస ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? తెలియకుండా పడిపోయిందమ్మా. ఈ గాజులు ఎంత విలువైనవో. మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను మందేస్తానమ్మా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు ఏం చేయక్కర్లేదు. రామా 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 రామా, రక్తం వస్తుంది. ఏమిటి ఇల్లు ఇలా తలకిందులైపోయింది? ఏమిటే నుంచోని వేడుక చూస్తున్నావు? తొందరగా దాన్ని తీసుకెళ్లి చేతికి మందేయి. అలాగే బామ్మ, పద. నీకు సిగ్గులేదా? ఏ ఇంటి ఉప్పు తింటున్నావో ఆ ఇంట్లో వాళ్ళకి రక్తం కారేలా చేశావు. తెలియకుండా చేయి తగిలిందమ్మా, నన్ను క్షమించండి. క్షమాపణ అడగడానికి కూడా ఒక అర్హత కావాలి. నీలాంటి వాళ్ళని శిక్షించక తప్పదు. ఇప్పుడు మోకాళ్ళ నొప్పని మూలకెళ్ళి కూర్చోకో. వెంటనే వెళ్ళి అన్ని పనులు చేయి. వెళ్ళు. ఈశాన్ చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. అర్థమైందా? అలాగేనండి. సరే. ఓరి భగవంతుడా, ఏంటయ్యా ఇది? దాన్ని మీరు ఎంత అలంకరించి అందంగా తీర్చిదిద్దినా దాని మనస్సు మాత్రం ఎప్పటికీ వికారమే. దీని బుద్ధికి మెట్టినింట్లోకి అడుగుపెట్టిన వెంటనే సర్వనాశనం అయిపోతుంది. అలా చూడండి, వస్తుంది నా బంగారు కూతురు.
తనే ఈషా. అరే బంగారు తల్లి, రామ్మా, వచ్చి కూర్చో. రా కూర్చో. ఈ ఊరు మొత్తం మీ కుటుంబం గురించి, మీ గొప్పతనం గురించి చెప్పారు. అదంతా నిజమే. ఒక్క నిమిషం. మీరు చాలా సరిగ్గా చెప్పారు. మీ అమ్మాయి ఇషా చాలా అందంగా ఉంది. ఇద్దరి ఈడు జోడు చాలా బాగుంటుంది. చూడ్డానికి రాధాకృష్ణుల్లా ఉన్నారు. నా చెల్లి చదువులో కూడా గొప్పదే. తను అన్ని సబ్జెక్టులోనూ టాపర్. చదువులో మాత్రమే కాదు, అన్ని విషయాల్లో కూడా. ఇలా చూడు బాబు, నువ్వు ఏదన్నా అడగాలంటే ధైర్యంగా అడుగు. యాక్చువల్లీ నాకు ట్రావెల్ చేయటం అంటే చాలా ఇష్టం. మీకు చదువు తప్ప ఇంకా వేరే ఏం ఇష్టం? నాకు ట్రావెలింగ్ చేయడం ఇష్టమే, కానీ అప్పుడే అనుకున్నా వీళ్ళిద్దరు జోడీ బాగుంటుందని. గులాబ్ సింగ్ సార్, మనం మిగతా విషయాలు మాట్లాడుకుందామా? ఒక్క నిమిషం. అమ్మా కోడల పిల్ల, నువ్వు ఇషాని లోపల తీసుకెళ్ళు. అలాగే మావి గారు. తీసుకెళ్ళమ్మా. పద ఇషా. చాలా చాలా సంతోషం. ఇదిగోండి, ఈ సంతోష సమయంలో ఈ స్వీట్ తినండి. మీరు కూడా తినండి. చాలా మంచిది. మీరు కూడా. థాంక్యూ సో మచ్. నేను మీకు ముందుగానే చెప్పినట్టుగా ఈ పెళ్లి త్వరగా 7 రోజుల్లో అయిపోవాలి. మీరు ఇంతకు ముందే చెప్పారు. మా ఇంటికి వచ్చే అల్లుడు అతని డిగ్రీ ఫినిష్ చేయడం కోసం ఆయన 2 వారాల్లో ఫారిన్కి వెళ్ళాలి కదా. సరే, మీరు దేనికి బాధపడద్దు. మేము పెళ్లి పనులన్నీ ఆల్రెడీ ప్రారంభించేశాం. బాగా చెప్పారు. కృతజ్ఞతలు కృతజ్ఞతలు. మీకు కూడా. నాన్న, వీళ్ళందరూ ఎవరు? ఇకపోతే వీళ్ళు నాతో పెళ్లి కుదుర్చుకోవాలని వచ్చారనిపిస్తుంది. ఓరి బాబోయ్, నా కూతురు బుద్ధివంతురాలైంది. నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా. వాళ్ళకి నువ్వు బాగా నచ్చావంటమ్మా. సంబంధం మాట్లాడాలని వచ్చారు. అతను ఒక పెద్ద రాజకీయ నాయకుడు. నాకు కూడా ఎలక్షన్లో సీట్ ఇస్తానన్నాడు. కానీ నాన్న, నాకు నువ్వు రోహన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నావు అంతే కదా. నేను వాళ్ళకంతా వివరంగా చెప్పాను, అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు కదా. థ్యాంక్ యూ నాన్న. మీరొక్కరే నాకు ఈ సంతోషాన్ని ఇవ్వగలుగుతారు. నువ్వు నా బంగారం కదా. అయ్యో భగవంతుడా, ఎందుకిలా జరుగుతోంది? నేనేం తప్పు చేశాను? ఎంత గట్టిగా కుట్టిందా ముసల్ది, ఎంత నొప్పి పుడుతోంది. అరే, నేనేమన్నా కావాలనే గాజులు పగలగొట్టానా ఏంటి? చెయ్యి తగిలి కింద పడిపోయినాయి. నేనేదో కావాలనే కింద పడేసినట్టు ఆ పిల్ల ఎంత కోపంగా అరిసిందో తెలుసా? కాని భగవంతుడు అంతా చూస్తూనే ఉన్నా. అల్లం టీ తీసుకొచ్చాను, తాగండి. చూసి మెల్లిగా. కానీ అమ్మా, ఎందుకు నువ్వు అన్నిటినీ ఓర్చుకుంటున్నావు? ఎందుకు ఎదిరించి మాట్లాడినంటున్నావు? మీరంతా చిన్నపిల్లలు, మీకేం తెలుసు? ఎవరి పరిస్థితి వాళ్ళని మూగవారిని చేసేస్తుంది. అంతేకాదు, ఈ టౌన్లోనే అందరికంటే ఎక్కువ జీతం ఇచ్చేది వాళ్ళు మాత్రమే. మన ఇంటి పరిస్థితి బాగుండి ఉంటే ఆ పిల్ల చెంప చెల్లుమనిపించేదాన్ని. చూడండి, అమ్మ దృష్టిలో ఇప్పటి వరకు 178 సార్లు ఈషా చెంప పగలగొట్టింది. వాళ్ళు నీకు డబ్బులు వినమందువల్ల నీకు మంచి చేస్తున్నారని కాదు, దానికి తగినట్టు నీ దగ్గర పనిచేయించుకుంటున్నారు కదా. అంతేకాకుండా ఈ ఊరంతా వెతికినా నీలాంటి పని మనిషి అస్సలు దొరకదు. ఉన్నప్పుడే నీ మంచితనం తెలీదులే. నా బంగారు తల్లి, నా గురించి ఎంత దిగులు పడుతున్నావు? సరే, ఇవాల్టి నుంచి మీరందరూ నా కోసం అసలు ఎదురు చూడకూడదు. ఎవరి పని వాళ్ళు టైంకి చేసేసుకోవాలి, అర్థమైందా? ఇలా చూడండి మహారాణి గారు, అలా బొమ్మలాగా నుంచుని ఉండకుండా ఇంటి పనికి కాస్త చేదోడు వాదోడుగా ఉండండి, అర్థమైందా? అరే అత్తయ్య, మీరు చెప్పక ముందే నేను అన్ని పనులు చేశాను తెలుసా? పెద్ద నటీమణి. సరే గాని అమ్మమ్మ, అంత పెద్ద ఆస్తికి ఆ అమ్మాయి ఒకే వారసురాలు కదా. ఆ అమ్మాయికి ఖచ్చితంగా రాజకుమారుడు వస్తాడేమో. రాజు లేదు, బూజు లేదు.
ఇంటల్లుడేగా పడేసింది తిని బానిసలాగా ఎప్పటికీ ఇంటి పట్టునే పడుంటాడు. ప్రేమ గీమ అంటూ ప్రేమించిన వాడిని పెళ్లి చేసేసుకుంటోంది. అలా అంటే ఆ డబ్బున్న మనిషి ఒక కూతురికి ఇలాంటి ఊరు పేరు తెలియని వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు. వాళ్ళకి డబ్బు గురించి బాధేంటి? వాళ్ళ కుటుంబమే కుబేరుడు ఖజానా కదా. అల్లుడు పేరున ఆస్తులు రాసేస్తే వాడు డబ్బు గల్లవాడైపోతాడు కదా. అర్థమైందయ్య గారు. ఇప్పటి వరకు ఇషా తన ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటున్నాననుకుని సంతోషంలో ఉంది. కానీ ఖచ్చితంగా అది జరగదు. నేను ఎవరికైతే పెళ్లి చేసి ఇవ్వాలనుకున్నానో తననే చేసుకోవాలి. అదేంటంటే పెద్ద రాజకీయ నాయకుడు కొడుకునే చేసుకోవాలి. ఇప్పుడు తన కలల లోకంలో విహరించని సరైన సమయం వచ్చినప్పుడు నేనే నా చేతులతో తన రెక్కల్ని విరిచేస్తాను. అమ్మమ్మ, మీరిచ్చిన శాపం ఈషా బలైంది. ఈషాకి నచ్చిన అబ్బాయితో పెళ్లి కావట్లేదు. అయ్యగారు నిర్ణయించిన అబ్బాయితోనే పెళ్లి జరగబోతోంది. మీరు అనుకున్నట్టుగా ఎప్పటికీ జరగనే జరగదు. ఏది ఏమైనా నా కాలి నెరక్కొట్టేసిందా ముసల్ది. అదితి, ఇతరుల గురించి ఆలోచించడం మానేసి నీ ఇంటి గురించి కాస్త ఆలోచించు. టైం చూసావా? వెళ్ళు, మీ ఇంటికి వెళ్ళు. అల్లుడుగారు వచ్చే సమయం అయింది. నువ్వు ఇంట్లో లేకపోతే తనే వండడం మొదలు పెడతాడు. అలా వెళ్ళి నీ పని చూసుకో. కబుర్లు చెప్పడానికి ఎప్పుడు తయారుగా ఉంటారు. ఇది చూస్తున్నప్పుడు నీకు అందమైన అమ్మాయి కాలు గుర్తొస్తుందా? హే, దీన్ని నేను తగలపెట్టాను కదా, నువ్వెందుకు తీసావు? దీన్ని విసిరేస్తాను. నేను తల్లు పెట్టుకుని తిరుగుతానా ఏంటి? సరేగా, నేను ముందు చెప్పు, ఇది ఎవరి గొలుసు? నువ్వు అనుకున్నట్టుగా అసలేం లేదు. హాహా, ఇప్పుడు నా మనసు కూడా చదువుతావు నువ్వు. ఓవర్గా మాట్లాడుకో, తిన్నగా సమాధానం చెప్పు. అరే, బ్రహ్మచారి చేతుల్లోకి ఒక ఆడపిల్ల గొలుసు దొరికింది. ఖచ్చితంగా స్పెషలే ఉంటుంది. ఏ ఒక్కటి మన దగ్గర తక్కువగా ఉందో అది అనవసరంగా ఎక్కువగా యూజ్ చేయకూడదు. అందువల్ల నువ్వు నీ బుర్రని తక్కువగా యూజ్ చేయి. అర్థమైందా? తప్పుకో, నేను బయలుదేరాలి. అరే సూరజ్, వెళ్తున్నావా? వెళ్ళు, నేను చూస్తానులే ఒకరు తన ఐడెంటిటీ నుంచి ఎంత దూరం పరిగెడతాడని. ఎవరైనా మన ఇద్దరికి మధ్యలో వచ్చారంటే నేను ఎంత దూరానికైనా వెళ్తాను. అది ఊహించలేనంతగా నేను తన జీవితాన్ని తలకిందలు చేస్తాను. ఒక్క విషయం బాగా వినండి. ఈ ఇంట్లో ఉన్న ఒక్కగానొక్కదాని పెళ్లి ఏదైనా తప్పు జరిగిందో నా కాలుకున్న చెప్పు నీ ముఖం మీద పడుద్ది. మీరు దేనికి కంగారు పడకండి. వదినా, వదినా, మీరింకా ఇలాగే ఇక్కడ ఉన్నారేంటి? త్వరగా రెడీ అవ్వండి, మన షాపింగ్ కి వెళ్ళాలి కదా. ఇదెక్కడికి రాదో. ఇంట్లో దీనికి చాలా పనులున్నాయి. నగలతను వస్తున్నాడు, సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత రేపు ఇంట్లో ఫంక్షన్ ఉందిగా, ఆ ఏర్పాట్లని చూడాలిగా. నువ్వు పని చేయి, నువ్వు ఒంటరిగా వెళ్ళి డ్రెస్సులన్నీ తీసుకురా. నేనెలా? నేను సూరజ్కి చెప్తాను, వాడు నిన్ను షాపింగ్కి తీసుకెళ్తాడు. నువ్వు టెన్షన్ పడద్దు, అంతా వాడు చూస్తాడు. నాన్న, అతను చెప్పండి అయ్య గారు. సూరజ్, నేను ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాను కనుక ఈ కపట బ్రహ్మచారిని కూడా సంతోషంగా సహిస్తాను. నీ తలరాత రాసేది నేనే. ఆల్రెడీ దాన్ని రాసే పెట్టాను.